ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ రాజాబాబు తనిఖీ చేశారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారు, విధులు ఏంటి, ఎంతకాలం నుండి పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. సుమారు గంటకు పైగా కలెక్టర్ షరాబ్ రూమ్, ఎగ్జామినర్ రూమ్, డిఈ ఛాంబర్స్, రెవెన్యూ సెక్షన్, సిటిజన్ చార్ట్, జనన మరణ విభాగం, అకౌంట్స్ విభాగంలో తనిఖీలు చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలోని ఉద్యోగుల వద్దకు వెళ్లి మీరు చేస్తున్న పని ఏమిటి అని ఆరా తీశారు. వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ కింద ఇంతమంది పనిచేస్తున్నారు, పని లేకుండా ఇంతమంది సిబ్బంది ఎందుకు అని కమిషనర్ వెంకటకృష్ణయ్యను ప్రశ్నించారు. డేటా సెంటర్కు ప్రజల నుండి రోజుకు ఎన్ని కాల్స్ వస్తున్నాయని 4 సిబ్బందిని ప్రశ్నించగా వారు నీళ్లు నమలడంతో అసహనం వ్యక్తం చేశారు. అసలు ఫోన్లు పనిచేస్తున్నాయా అని స్వయంగా రిసీవర్ తీసుకొని డేటా సెంటర్కు వచ్చి కాల్కు సంబంధించి పని అయిందా తెలుసుకోమని ఆదేశించారు. సంబంధిత వ్యక్తి తమ ప్రాంతంలో కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయని వాటిని నియంత్రించలేదని సమాధానం చెప్పారు. సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లుగా రిజిస్టర్లో ఎందుకు రాశారని సిబ్బందిని నిలదీశారు. మళ్లీ తాను త్వరలో తనిఖీలు చేస్తానని, సిబ్బంది పనితీరులో మార్పు రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. స్టార్టింగ్ లో అందరికి కమ్యూనికేట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేటప్పటికి 40 ఏం చేస్తారు, యూట్యూబ్ చూస్తారా? మరి కాల్స్ అయ్యిందిలో ఒక కాల్ వచ్చింది, ఒకటే వచ్చింది, అది ఒకటే వచ్చింది. ఒకటి వస్తే 4 ఇక్కడ ఏది ఎక్కడ మీకు ఆన్లో ఎక్కడ ఉందో, ఇప్పుడు ఆన్లో ఉందా? ఇది ప్రజలు ఎందుకు చేయట్లేదు? మనం పబ్లిసిటీ ఇవ్వలేదా? మరి చేసినప్పుడు ప్రజల్లో అనేక సమస్యలు ఉంటాయి కదా, ఎందుకు చేయట్లేదు? మనం నేను కూడా చెక్ చేస్తాను సార్. నేను ఉదయం 9 నెంబర్ చేసి ఒక పని చేయలేదు, మళ్ళీ ఎంపిటే మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయించాను. వెళ్ళట్లేదు. ఆన్సర్ చేయండి సార్. మరి వెళ్తుందని వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒక నెంబర్ చేయండి. సార్ మీరు కంప్లైంట్ ఇచ్చారా సార్? మన 28 రీజన్ కొండయ్య బంక్ దగ్గర మాంటిసోరీ స్కూల్ దగ్గర ఉన్న కుక్కలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారా సార్? సార్ వచ్చారా సార్ వాళ్ళు కలిసారా సార్? ఒక్క నిమిషం లైన్లో ఉంది సార్. డాగ్ వెహికల్ వచ్చినప్పుడు తీసుకెళ్తాం. ఎన్ని రోజులు అవుతుంది? సార్ మీకు చెప్పేవాళ్ళు మా వాళ్ళు 20 రోజులు. అది ఆయనతో రిజాల్వ్ అయితేనే మీరు ప్రాబ్లం సాల్వ్, లేదంటే కనుక ప్రాబ్లం అట్లాగే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సాల్వ్ అని చెప్పిన దానికి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ మీరు చేయాలి. మీకు మా పలానా రోజు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు మన డీ గారు ఎట్లా మాట్లాడి పలానా రోజు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్ రిజాల్వ్ అయిందా లేదా, మీకు సాటిస్ఫై అయ్యారా, కంప్లైంట్ రిజాల్వ్ అయిందా అని చెప్పేసి అడిగితే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ వస్తుంది. అది మీరు ఇక్కడ రాయాలి ఫీడ్బ్యాక్. అర్థమైందా? మీకు అందరికీ చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా యూ హ్యావ్ టు డైల్ దెమ్ బ్యాక్. వాళ్ళిద్దరే ఏం చేశాను?